జై శ్రీరామ్. నేను మీ తోట రామకృష్ణ. నేనుంటున్న ఈ అటవీ ప్రాంతం గిరిజన ప్రాంతం. ఈ ప్రాంతంలో ఎంతోమంది గిరిజనులు భజనలు చేస్తూ ధర్మాన్ని కాపాడుతూ వస్తున్నారు. నేను అనుకున్నాను మొదట ఇక్కడ వచ్చినప్పుడు మన ప్లెయిన్ ఏరియాలోనే ఉంటాయి కానీ ఇక్కడ భజనలు ఉండవు, ఇక్కడ భజన సమాజాలు ఉండవు అనుకున్నాను. కానీ నా అంచనాలు తలకిందులు చేస్తూ ఇక్కడ ఎంతోమంది మహానుభావులు ధర్మం కోసం నిరంతరం పరితపిస్తూ నిరంతరం శ్రమిస్తూ ఈ భజన సమాజాలని రూపకల్పన చేసి ఆ భజనల్ని ప్రతి గ్రామంలో భజనలు చేస్తూ దేవాలయాల్లో మా భజన గురువు గారు ఉన్నారు, గంగరాజు గారు. ఆయన అయితే ఏకంగా వారానికి 4 దేవాలయాల్లో భజన చేస్తారు. అంటే ఇలాంటి గొప్ప వ్యక్తులు చాలామంది ఈ గిరిజన ప్రాంతంలో, ఈ అడవి ప్రాంతంలో ఉన్నారు. వారందరినీ, వారి భక్తిని, వారి యొక్క నైపుణ్యాన్ని వీళ్ళందరూ ఎలాగంటే ఏకలవ్యుడు తెలుసు కదా, అలాగా ఏకలవ్యుడు ఎవరినో చూసి గురువు దగ్గర నేర్చుకోకుండా చూసి నేర్చుకున్నారు కదా, అలాగే వీళ్ళు కూడా సొంతంగా బయట అక్కడక్కడ భజనలకు వెళ్ళి చూసి నేర్చుకున్నారు, గురువు దగ్గర కాదు. అలా నేర్చుకున్నా సరే చాలా అద్భుతంగా వీళ్ళందరూ ఈ భజన చేస్తున్నారు. ఇలాంటి ధర్మపరులను, ఇలాంటి ధర్మ రక్షకులను మన హిందూ బంధువులందరికీ పరిచయం చేయాలని చెప్పి మేము ఈ భజన సమాజాల యొక్క భజనలను, వారి యొక్క పాటలను, ఈ పాటలు అంటే మళ్ళీ చాలామంది ఈ సినీ స్టైల్ పాటలు ఇవి పాడుతుంటారు. వాటితో పాటు స్వంతంగా రచించి వాటిని కూర్చి వాటికి లయలు అద్ది ఈ భజన పాటలు పాడుతున్నారు. అలాంటి మహానుభావులు చాలామంది ఉన్నారు. వారందరినీ మన మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మన హిందూ బంధువులందరికీ పరిచయం చేయాలనుకుంటున్నాను. దయచేసి అందరూ మా హిందూ నేషనల్ ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మన్యంలో మాణిక్యాలను మీ మొత్తం ప్రతి ఒక్క మన తెలుగు 2 రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలందరికీ పరిచయం చేసే అదృష్టాన్ని మా హిందూ నేషనల్ ఫౌండేషన్ ఛానల్కి కల్పించండి. జై శ్రీరామ్.